ఇప్పుడు ఆ గవర్నమెంట్ చేసింది, అక్కడ ఇన్వెస్టిగేషన్ వేశారు కాబట్టి సిట్లో వెలుగులోకి వస్తున్నాయి. చెల్లెలు కన్ఫర్మ్ చేసింది, అవును నిజమే, ఇవన్నీ కూడాను ట్యాపింగ్ జరిగింది, నా అనుచరుల్ని బెదిరించారు, నా దగ్గరకు రాకుండా. ఇవన్నీ ఏం చూపిస్తున్నాయి అనంటే మనిషి యొక్క అభద్రతా భావాన్ని సూచిస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారి అభద్రతా భావం ఎటువంటిది అంటే సొంత చెల్లెల మీద కూడా నిఘా పెట్టుకునేటువంటి అభద్రతా భావం. మనకి ఇది ఎప్పుడు కనపడుతుంది? ఢిల్లీ పాలించినటువంటి సుల్తానుల టైంలో కనపడుతుంది. ఈ కుటుంబంలోనే 17 మంది సోదరీమణుల్ని చంపుకున్నటువంటి చరిత్రలు ఉన్నాయి మనకి ఢిల్లీకి. సో అట్లాంటి హిస్టరీ కనపడుతుంది. కుటుంబంలో రప్ప నరికేస్తామంటే ఒకటి చూసాము, గొడ్డలి పోటుని చూసాము, మళ్ళీ తల్లిపోటు చెల్లిపోటుని చూసాము. సో ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ హిస్ హిస్టరీ. ఆయన అభద్రతా భావంలో నుంచి వస్తున్నటువంటి ఆలోచనలు ఇవన్నీ. ఏమైతే మాకు అట్లాంటి ఆలోచనలు ఏముండవు. అంటే అది కాదు, వెలుగులోకి రానియండి. ఇప్పుడు ఆ ప్రభుత్వం వెలుగులోకి తీసుకొస్తుందో, సిట్ వేసింది, 8 నెలలు సంవత్సరం పాటు అమెరికాలో కూర్చున్నటువంటి వ్యక్తిని కూడా లుకౌట్ నోటీసులు పెట్టి పిలిపించింది. దాంతోనే మళ్ళీ కొత్త విషయాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. ఏదో ప్రైవేట్ సెంటర్లో ఎక్విప్మెంట్ పెట్టారు, ఏదో గవర్నమెంట్ చేయడం కాదు, ప్రైవేట్ ఇళ్లల్లో పెట్టారని ఆ ఇంటి దగ్గర పోయి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారి ఇంటి చుట్టూ పెట్టి ఆయన ఏం మాట్లాడుకుంటున్నాడో, ఆ రోజున్న ప్రతిపక్ష నాయకుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ఇంటి చుట్టూ పెట్టారని, ఇంకో మంత్రి ఇంట్లో ఎక్విప్మెంట్ పెట్టి ఇవన్నీ చేశారని రకరకాల కథనాలు వింటున్నాం. రానియండి, రిపోర్ట్ వచ్చిన తర్వాత చూద్దాం ఏం జరుగుతాయి అనేటువంటిది. అంత సార్ ఇంకా పూర్తి వివరాలు రావాలి. ఫోన్ ట్యాపింగ్ అదే చెల్లెల్ది కన్ఫర్మ్డ్, ఇంకా ఎన్ని వస్తాయో బయటికి అంటున్నా. చూద్దాం, అంటే ఫుల్ రిపోర్ట్ రానియండి. ఇప్పుడు మీ కథనాల ద్వారానే మేము కూడా తెలుసుకున్నాం. లెట్ ది టోటల్ డీటెయిల్స్ కమ్అట్. అప్రాపరేట్ టైంలో ఏం చేయాలో చూద్దాం దాని మీద. అదే వేసుకున్నాడు, అబాస్ పాలయ్యాడు కదా. వచ్చి అదే సభా సంఘంలోనే ఆఫీసర్లు నెగిటివ్ స్టేట్మెంట్ ఇస్తే ఆ సభా సంఘాన్ని అతిగతి లేకుండా పోయింది కదా. ఓ హంగామా చేసి ఏమేమో చేశాడు. అది ఉంటే కదా, అసలు ఏమీ లేదు కాబట్టి ఆఫీసర్ల స్టేట్మెంట్లు ఇచ్చేటప్పటికి మడిచి ఆ సభా సంఘాన్ని కూడా చుట్టపుట్టేశారు. ఇది లాంగ్ డిబేట్. దాని మీద ఫ్రెండ్లీ పోలీస్ వర్సెస్ ఫియర్ ఆఫ్ పోలీస్ అనేటువంటి డిబేట్ అనేటువంటిది చాలా జరుగుతోంది. చాలా రిఫార్మ్ కమిటీస్లో కూడా డిస్కషన్ జరిగింది. పోలీసులు ఎంతవరకు ఫ్రెండ్లీగా ఉండాలి, ఎంత మేరకు పోలీసులు అంటే ఫియర్ ఉండాలి అనేటువంటి చర్చ. బేసిక్గా కొట్టడం అంటే చంపే ఉద్దేశం కాదు, సమాజంలో కాస్త భయపెట్టేటువంటి ప్రయత్నం. నేను అనేది దాన్ని సమర్థిస్తున్నానా ఇంకోటి అనేటువంటిది కాదు, ఈ డిస్కషన్ ఉంది అనేది చెప్తా ఉన్నా. ఇప్పుడు మనం ఫ్రెండ్లీ పోలీసు వైపు అడుగులేస్తూ ఉంటే అదే పోలీసు వ్యవస్థల వాళ్ళే చాలామంది చెప్తున్నారు, మనకున్న పోలీసు ఎంతమంది, 1,00,000 మందికి కూడా, లేక 50,000 మందికో 10,000 మందికో